హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళని అయితే చూసింటారు. బెంగళూరులో ఎందుకు వెహికల్స్ అనేది సీజ్ చేస్తున్నారు? డెలివరీ బాయ్స్ మాత్రమే సీజ్ చేస్తున్నారా? ర్యాపిడో వాళ్ళు కూడా సీజ్ చేస్తున్నారా? ఎందుకు సీజ్ చేస్తున్నారు? కంపల్సరీ ఎల్లో బోర్డ్ అనేది ఉండాలా? లేదంటే కానీ గైడ్లైన్స్ అనేది ఏం పాటించాలి? స్విగ్గీ తరపు నుంచే కానీ, జొమాటో తరపు నుంచే కానీ వాళ్ళ మనకి డెలివరీ పార్ట్నర్ సైడ్ నుంచి మనకి ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే ఉందని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియో నేను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసారని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పైన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మాత్రం ప్రతి ఒక్కటి మెసేజ్ అయితే మీకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏమంటే ఎల్లో బోర్డు అనేది కంపల్సరీ. వైట్ బోర్డులో డెలివరీ జాబ్ డెలివరీ చేయొచ్చా లేదా అని చెప్పేసి అయితే ఫస్ట్ పాయింట్ అయితే వైట్ బోర్డులో అనేది చేసుకోవచ్చు. డెలివరీ జాబ్ అనేది చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చిలేదు ఎల్లో బోర్డులోనే చేయాలని చెప్పేసి అయితే లేదు. అదైతే ఫేక్ న్యూస్. చాలా ఏదో నార్మల్గా అయితే వైరల్ అయితే అయిన వీడియో. అది ఎవడో ఒక వేస్ట్గా అయితే చేశాడు. అది చేసిన దాన్ని చూసి ప్రతి ఒక్కరు చూసి ఎల్లో బోర్డు ఉంటేనే చేయాలి, వైట్ బోర్డుతో అయితే చేస్తే వెహికల్ అయితే సీజ్ చేస్తారని చెప్పేసి అయితే ఎవరికైనా నమ్మద్దండి. వైట్ బోర్డులో చేసుకోవచ్చు, కానీ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా అయితే మెయింటైన్ చేయాలి. ఆర్సీ కార్డు ఉండాలి, డిఎల్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. మళ్ళీ వచ్చేప్పటికి ఎమోషన్ టెస్ట్ అయితే ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే మాత్రం మీతో ఎవరైనా మాట్లాడరు. ఇంకెందుకు ఎఫ్ఐఆర్ సీజ్ చేస్తున్నారని చెప్పేసి అంటే కానీ రాంగ్ రూట్లో వెళ్ళటము, వన్ వేలో ఆపోజిట్ వెళ్ళటము, సిగ్నల్ జంప్ చేయటము, ఫుట్పాత్ ఏరియాలో పార్క్ చేయటము, ఫుట్పాత్ మీద రైడ్ చేయటము, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 3 ఫైన్స్ కన్నా ఎక్కువ, ఒక ఫైన్ 2 ఫైన్లు ఉంటే కానీ నార్మల్గా అయితే ఫైన్ అయితే కట్టించుకొని అయితే వదిలేస్తున్నారు. 3 ఫైన్స్కి అంటే 3 ఫైన్స్ కానీ 4 ఫైన్స్ కానీ ఇట్లా ఎవరికైనా కానీ 3-4 చలాన్లు ఏమైనా ఉన్నాయంటే కానీ వాళ్ళ వెహికల్ అయితే సీజ్ చేస్తున్నారు డైరెక్ట్గా అయితే. ఇంకోటి వచ్చేటప్పటికి అంటే కానీ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎందుకైతే ఇప్పుడు సడన్గా అయితే ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. ఇన్ని రోజుల నుంచి ఏ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏ పోలీస్ వాళ్ళు కానీ డెలివరీ బాయ్స్ని అయితే ఇంతవరకు అయితే ఎక్కడే కానీ నిలబెట్టలేదు. నార్మల్గా మీరు కూడా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చూస్తూనే ఉంటారు. ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళే కానీ ఎవరే కానీ డెలివరీ బాయ్స్ వెళ్తున్నాడంటే మాత్రం ఎవరే కానీ నిలబెట్టి ఏ డాక్యుమెంట్స్ కానీ చేయరు, కనుక్కోరు, ఉన్నాయా లేదని చెప్పేసి అడగరు, నార్మల్గా వదిలేస్తారు. దీంట్లో వచ్చేటప్పటికి ఈ విషయం ఎందుకు జరిగింది అంటే ఒక డెలివరీ బాయ్ చేసిన తప్పు వల్ల ఈ రకంగా అయితే జరిగింది. అది ఎవరైనా అయితే ఇంతవరకు న్యూస్ అయితే రాలేదు, కానీ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఇక్కడ మోస్ట్లీ అయితే ఇలా అయితే జరిగిందంటే రాంగ్ రూట్లో వెళ్ళేసి ఆపోజిట్ వ్యక్తిని అయితే ర్యాష్గా అయితే మాట్లాడాడు. అతను ఏం చేశాడంటే కంప్లైంట్ అయితే ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి ఇట్లా ఆపోజిట్ డెలివరీ బాయ్లు అయితే ఇట్లా ఇస్తున్నారు, ఇట్లయితే చాలా మంది అయితే చేస్తున్నారు, ఫుట్పాత్ మీద అయితే వెళ్తారు, ఏమైనా మాట్లాడిందంటే నేను తీసి ఇట్లా మాట్లాడతారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు అనుభవించడం అంటే ఇదే. దయచేసి అందరూ కరెక్ట్ రూల్స్ అనేది పాటించారంటే కానీ ఎవరికి తొందర లేకున్నట్లు ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది వచ్చేటప్పటికే మీ బైక్స్ ప్రతి ఒక్క వెహికల్ది చలాన్లు ఉండాలి లేదని చెక్ చేసుకొని ఉంటే కానీ ఇమీడియట్లీ అయితే క్లియర్ చేసుకోనండి ఈరోజే. ఎందుకంటే బై మిస్టేక్ ఏమైనా పోలీస్ వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏమైనా కానీ మీ వెహికల్ అనేది పట్టుకున్నారంటే కానీ 3 చలాన్లకైనా పైన ఎక్కువ చలాన్లు ఏమైనా ఉన్నాయంటే కానీ సీజ్ చేసేస్తారు పక్కా. మాత్రం ఇది చెప్తున్నా. నిన్న వచ్చేప్పటికి నా వెహికల్ కూడా పట్టుకోవడానికి అయితే ట్రై చేశారు. అంటే నా దాని మీద ఏమి ఫైన్స్ లేవని చెప్పేసి అయితే వదిలేశారు. 2 చోట్ల అయితే బండి అయితే నిలబెట్టి బైక్ నెంబర్ అయితే నాది ఇంతవరకు కొత్త బండి, బండి నెంబర్ ఏదని చెప్పేసి అడిగారు. సార్ కొత్త బైక్ ఇంకా 1 మంత్ అయితే అయింది తీసుకుని, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు సార్, ఆల్రెడీ ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. షోరూమ్ కూడా వాళ్ళ ముందే కాల్ చేయించాను. మాట్లాడిన తర్వాత వచ్చేటప్పటికి సరే అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే వదిలేశారు. మళ్ళీ ఇంకోటి వచ్చేటప్పటికి డిఎల్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ పక్కా మెయింటైన్ చేయండి. ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా వాళ్ళు అయితే వదిలిపెట్టరు. ఛాన్స్ అనేది మాత్రం ఎవరు మీరు కరెక్ట్గా అయితే కానీ నిలబెట్టిన ఒకవేళ చలాన్లు ఏమైనా ఉన్నా కూడా నార్మల్గా రిక్వెస్ట్ చేసుకుని అయితే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఒక 2 చలాన్లు ఏమైనా ఉన్నాయంటే కానీ రిక్వెస్ట్ చేసుకుంటే కానీ ఒకసారి ఇప్పుడు లేదు నార్మల్గా ఒక చలాన్ అయితే కట్టేస్తారంటే కూడా వదిలేస్తున్నారు. లేదు మేము ఇప్పుడు కట్టేది అది ఇది అని చెప్పి కొంచెం ర్యాష్గా మాట్లాడలేదు కొంతమంది ఉంటారు. ఆ ర్యాష్గా మాట్లాడే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ర్యాష్గా మాట్లాడుకోకుండా నార్మల్గా మాట్లాడారంటే కానీ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అనేది అవుతుంది. 3 ఆప్షన్ వచ్చేటప్పటికి ఏమప్పటికి మనం చేసే స్విగ్గీ యాప్లో వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ టర్మ్ అండ్ కండిషన్ అయితే ఇచ్చింటారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, డిఎల్ లేకోకుండా డ్రైవ్ చేయొద్దండి, మొబైల్ అనేది డ్రైవ్ చేస్తూ మాట్లాడద్దని. చాలామంది వచ్చేటప్పటికి బ్లూటూత్ పెట్టుకున్నాను, నేను బడ్స్ పెట్టుకున్నానులే, బండి తోలుతానులే, ఏమవుతుందని చెప్పేసి అయితే చాలామంది అయితే అనుకుంటారు. చాలా పొరపాటు. ఎందుకంటే పొరపాటున ఏమైనా మీరు ఏమైనా దొరికినప్పుడు ఏమైనా ఫోన్ మాట్లాడుతున్నారా అంటే కానీ బండి అనేది సీజ్ చేసేది మాత్రం పక్కా గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ లేకుండా బండి తోలుతున్నప్పుడు ఏమైనా పోలీసులు దిక్కారంటే సీజ్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఒక్కరు చేసే తప్పుకు వచ్చేటప్పటికి ఇంతమంది అయితే అనుభవిస్తున్నాం ఆల్రెడీ. చాలామంది వచ్చేటప్పటికి నిన్న సండే మామూలుగా అయితే ఎక్కువ అయితే ఆర్ట్స్ అయితే ఉంటాయి, కానీ చాలామంది అయితే డ్యూటీకి అయితే వెళ్ళకోకపోయినట్లయితే ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే బైక్ సీజ్ అయిందంటే ఆల్రెడీ ఫైనాన్స్లో బండి అప్పు చేసేసి డౌన్ పేమెంట్ కట్టింటాము, అది లాస్ అయిపోతుంది. మళ్ళీ వచ్చేప్పటికి ఫైనాన్స్ అయితే తీసుకుంటాం వెహికల్. మంత్లీ బండి సీజ్ అయినా కూడా మంత్లీ ఈఎంఐ ఎందుకు కట్టాలి, అది లాస్ అవుతుంది. ప్లస్ వచ్చేప్పటికి నీ రూమ్ బాడీకి కానీ మెయింటెనెన్స్ తినడానికి కానీ ప్రతి ఒక్క దానికి అయితే ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి అందరూ జాగ్రత్తగా అనేది వెహికల్ అనేది డ్రైవ్ చేయండి. ఇంకో చోటప్పటికి నిన్న ఇంకా ప్రజెంట్ నిన్న ఒక సిచ్యువేషన్, నేను నా బండి పట్టుకున్నప్పుడు వచ్చేటప్పటికి ఒక వ్యక్తి అయితే దొరికాడు.
ఫుల్ డ్రింక్లో అయితే ఉన్నాడు. అది ఎట తాగుతున్నా నాకు అర్థం కాలేదు. డ్రింక్ చేసి అయితే వెహికల్ నడుపుతున్నాడు. అది మన డెలివరీ బాయ్. కొంతమంది ఉన్నారు, చాలామంది అందరూ ఇలా ఉన్నారు కాదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది చేసే తప్పకైతే ఈ రకంగా అయితే ఇబ్బందులు అయితే పడుతున్నాము. మీరు కావాలంటే న్యూస్ ఛానల్లో కూడా చూడొచ్చు. న్యూస్ ఛానల్లో చూసినా కూడా ఎక్కువ వచ్చేటప్పటికి ఎక్కువ సీజ్ చేసిన వెహికల్స్ వచ్చేటప్పటికి ఈవీ వెహికల్స్ వాడేవాళ్ళు యోలో కానీ, ఈకామ్ ఎక్స్ప్రెస్ కానీ, ఈ జోపో యాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి ఈవీ ఓలా కానీ, ఇవన్నీ ఈవీ వెహికల్స్ అన్ని ప్రతి ఒక్కటి ఎన్నైతే ఉన్నాయో చాలా వరకు వచ్చేటప్పటికి హెల్మెట్ అనేది మెయింటైన్ చేయకుండా అయితే వాళ్ళైతే రైడ్లు అయితే చేస్తుంటారు. సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ, ఫుట్పాత్ మీద వెళ్ళిపోవడం కానీ, ఇలాగైతే చాలా వరకు చేస్తున్నారు. వాళ్ళ నుంచే జరిగిండే ఒక కారణం వల్లే ఈరోజు వచ్చేటప్పటికి బెంగళూరులో వచ్చేప్పటికి చాలామంది అయితే బాధ అయితే పడిపోతున్నారు. ఇప్పుడు నార్మల్గా వచ్చి ఈ గొడవ జరిగిన వ్యక్తి కూడా ఒక ఈవీ వెహికల్, అంటే వెహికల్ వాడిది కాదు, వాడికి ఏం పోయింది, ఈవీ వెహికల్ ఎవడని పోలీసులు పట్టుకుంటాడు, వాడు వదిలేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు అమౌంట్ కాదు, వాడు డబ్బు కాదు, వాడు డబ్బు పెట్టి అనుకున్నాడా, రెంట్ ఇచ్చి తీసుకుంటున్నాడు కాబట్టి వాడు అనేది దాన్ని కేర్ చేయడు. పోతే పోలే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. మీరు చూస్తుండొచ్చు డెలివరీ చేసే టైంలో చాలా వరకు ఫుట్పాత్ మీద కానీ, రోడ్ సైడ్ కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈ వెహికల్స్ యూలో కానీ, ఈకామ్ ఎక్స్ప్రెస్ వెహికల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడైతే పడి ఉంటాయి, రోడ్డు మీద పడైపోయి ఉంటాయి. అసలు దాన్ని పట్టించుకుని నాదుడు ఉన్నాడు. ఎందుకంటే వాడు డబ్బు పెట్టి కొనలే, వాడు ఏముంది 125 రూపాయలు డైలీ వచ్చేటప్పటికి 125 రూపీస్ ఏమో ఉంటుంది. 125 నుంచి 200 లోపల అయితే ఉంటుంది. దాని రెంట్ వచ్చేటప్పటికి ఒక రోజుకి 125 వాడు అయిపోతాడు. ఏం చేస్తాడంటే రోడ్డు మీద పడేస్తాడు, అవసరం తీరిపోయింది. మళ్ళీ రేపు వచ్చేటప్పటికి ఇంకో వెహికల్ తీసుకుంటాడు. కానీ మనం అలా కాదు కదా, పెట్రోల్ డబ్బు పెట్టుకుని ఉంటాం, డబ్బు పెట్టుకున్నాము, ప్లస్ వచ్చేప్పటికి పెట్రోల్, డైలీ పెట్రోల్ ఏదైనా మెయింటెనెన్స్ చూసుకోవాలి, మంత్లీ సర్వీసింగ్ చేయించుకోవాలా, ఇన్ని మనకైతే ఉంటాయి. కాబట్టి మనమైతే జాగ్రత్తగా అనేది వెహికల్ అనేది డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి రూల్స్ అనేది పక్కా మెయింటైన్ చేయాలని చెప్పేసి అయితే నేను ప్రతి ఒక్కరికి మరీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేటప్పటికి మీకు ఒక వీడియో పెడతాను. వచ్చేటప్పటికి బెంగళూరులో వచ్చేప్పటికి జరిగింది ఇది. నార్మల్గా ఒక పోలీస్ అయినా అంటే జాయింట్ కమిషనర్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆయన కూడా నేను చెప్పేది కాకుండా ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. ఆయన ఏ రకంగా చెప్పాడని చెప్పేసి, ఎవరు వాళ్ళ ప్రాబ్లం అని చెప్పేసి, ఈ రూల్స్ అన్ని కరెక్ట్గా పాటించాలని చెప్పేసి, మీకు కరోనా అర్థమవుతుంది లేదని చెప్పేసి ఇంతవరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సార్ ఒకసారి చూడండి, అది నీట్గా. ಸಂಚಾರ ನಿಯಮಗಳ ಉಲ್ಲಂಘನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಫುಟ್ಪಾತ್ ರೈಡಿಂಗ್ ಇರ್ಬೋದು, ಅಗೇನ್ಸ್ಟ್ ಒನ್ ವೇ ಹೋಗೋದು ಇರ್ಬೋದು, ಫುಟ್ಪಾತ್ ಪಾರ್ಕಿಂಗ್ ಇರ್ಬೋದು, ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸದೇ ಇರ್ಬೋದು, ಇದು ಯಾವುದೂ ಕೂಡ ಅವರಿಗೆ ಅನ್ವಯಿಸಲ್ಲ ಅಂತ ಒಂದು ತಪ್ಪು ನಂಬಿಕೆ ಇದೆ. ಪ್ರತಿಯೊಂದು ಬೈಕು ಏನು ಮೋಟರೈಸ್ಡ್ ವೆಹಿಕಲ್ ಇದೆ, ಈ ಬೈಕ್ ಇರ್ಬೋದು, ಯಾವುದೇ ಬೈಕ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಸಂಚಾರ ನಿಯಮಗಳು ಅವಕ್ಕೆ ಅನ್ವಯಿಸುತ್ತೆ. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారుగా. ఈవీ వెహికల్స్ అదే యోలాను, మళ్ళీ వచ్చేప్పటికి ఈకామ్ ఎక్స్ప్రెస్ వచ్చేప్పటికి ఈ వెహికల్ను ఎక్కువైతే సీజ్ అయితే చేశారు. ఇంకోటి వచ్చేప్పటికి మీకు ఒక చలాన్ అయితే వేస్తాను చూడండి. అక్కడ వచ్చేప్పటికి ఎన్ని వెహికల్స్ అనేది సీజ్ చేశారు, ఎంత అమౌంట్ నాకు దాంట్లో వచ్చేటప్పటికి 9,64,000 ఏమో అమౌంట్ అయితే ఒక 2 రోజుల్లో మాత్రమే చలాన్ వల్ల వసూలు చేసిండే అమౌంట్. ఇంకా సీజ్ చేసిన వెహికల్స్ అయితే ఉన్నాయి, ఇంకా పెండింగ్లో ఉండే చలాన్స్ అయితే చాలా ఉన్నాయి. అది ఓన్లీ డెలివరీ బాయ్స్ మాత్రమే అంత అమౌంట్. దాన్ని బట్టి టార్గెట్ వాళ్ళు బేస్ చేసుకునేసి ప్రతి ఒక్క వెహికల్ అయితే నిలబెడుతున్నారు. నేను అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాదేం లేదని చెప్పేసి అనుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బైక్ నెంబర్ చెక్ చేసుకుని ఏమైనా చలాన్లు ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకునేసి అయితే మాత్రం మీరు బండి తీసి బయటికి వెళ్ళండి. ఇంకా 4 డేస్ వచ్చేప్పటికే 4వ తారీఖు వరకు ఈరోజు 3, రేపు కూడా మీరు మీ బ్యాగ్ కానీ టీషర్ట్ కానీ వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డెలివరీ చేస్తే దానికి మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే స్విగ్గీలో మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ చేస్తుంటే కానీ, జొమాటోలో తెల్ల కానీ స్విగ్గీలో వచ్చేప్పటికి ఆల్రెడీ మీకు ఆడ మెసేజ్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది. నార్మల్గా అంటే సివిల్ డ్రెస్లోనే మీరు వెళ్ళి డెలివరీ చేసుకోవచ్చు, బ్యాగ్ అవసరం లేదు, టీషర్ట్ అవసరం లేదు అని చెప్పి మీకు ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చి ఉంటుంది. చూసుకోవచ్చు, మీరు అది కూడా చూసుకొని ఎందుకంటే 4వ తారీఖు వరకు, ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఆ ఫ్లీట్ మేనేజర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ మాట్లాడుతున్నారు. వైట్ బోర్డ్ దాని గురించి డిస్కషన్ చేశారని చెప్పేసి దాని గురించి మాట్లాడేసి వాళ్ళైతే నీకు ఫ్లీట్ మేనేజర్ కాల్ చేస్తే లేదు చేసుకోవచ్చు మాట్లాడాము, ఎల్లో బోర్డ్ సంబంధించింది అయితే కాదు, అది ఫేక్ న్యూస్. ఇలా ఫేక్ న్యూస్ అయితే ఇట్లయితే ఇట్లా షేర్ చేసేసి ప్రతి ఒక్కరు అయితే భయపడిపోయి చాలామంది అయితే రైడ్స్కి అయితే వెళ్ళిపోకుండా ఉన్నారు. ఎవరైనా కానీ దాన్ని అయితే నమ్మద్దండి అని చెప్పేసి అయితే ఫ్లీట్ మేనేజర్ నుంచి కూడా మనకి అయితే వచ్చింది. కాబట్టి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కానీ ఫ్లీట్ మేనేజర్ కాల్ చేసేసి ఫ్లీట్ మేనేజర్కి ఒకసారి కనుక్కోండి. ఎల్లో బోర్డులో బండి తోలాలా లేదంటే కానీ వెహికల్ సీజ్ చేస్తారని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఫ్లీట్ మేనేజర్ని అయితే కాంటాక్ట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే కానీ ప్రతి ఒక్కరు బండి అనేది తోలుకోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. ప్లస్ వచ్చేప్పటికీ ర్యాపిడో చేసే వాళ్ళకి చాలామందికి అయితే నేను చెప్పేది ఒకటి, అందరికీ కాదు, దీంట్లో 90లో వచ్చేటప్పటికి 100కి వచ్చేటప్పటికి 20% ఉండరు చూడు, వాళ్ళకి మాత్రం చెప్తాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు హెల్మెట్ అనేది ఫుల్ హెల్మెట్ అనేది యూజ్ చేయండి. అర్థమవుతుంది? ప్రతి ఒక్కరు ఫుల్ హెల్మెట్ అనేది యూజ్ చేశారంటే కానీ మీ వెనకాల కూర్చున్నవాడికి కూడా సేఫ్. ఎందుకంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ నార్మల్గా ఒకరు మాత్రం ఫుల్ హెల్మెట్ పెట్టుకునేసి రైడ్ చేస్తుంటాడు.
మీ వెనకాల వచ్చేటప్పటికి ర్యాపిడోలో చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఫుల్ హెల్మెట్ మీరు మాత్రమే కాదు, మీ వెనకాల కూర్చొని మీ కస్టమర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఫుల్ హెల్మెట్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీరు హాఫ్ హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేశారంటే బెంగళూరులో జరుగుతున్న విషయం మాత్రం గురించి నేను చెప్తున్నా. బెంగళూరులో మాత్రమే, వేరే మన రాష్ట్ర వేరే స్టేట్ ఎక్కడిది కాదు, బెంగళూరులో జరుగుతున్నాయి నేను చూసింది మాత్రమే చెప్తున్నాను. చాలా వరకు వచ్చేప్పటికి డ్రైవర్ మాత్రమే, బండి ఎవరైతే తోలుతారో ఆ వ్యక్తి మాత్రమే ఫుల్ హెల్మెట్ అయితే వేసుకుంటున్నాడు. వెనకాల కస్టమర్ కూర్చుంటే వాళ్ళకి వచ్చేప్పటికి హాఫ్ హెల్మెట్, అది ఇక్కడ దాకా మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ దాకా హెల్మెట్ ఉంటుంది. అదేదో క్యాప్ లాగా ఇలా పెట్టుకుంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీ వెహికల్స్ ఏమైనా దొరికినాయంటే హాఫ్ హెల్మెట్ ఏమన్నా దొరికిందిరా అంటే మాత్రం బండి సీజ్ అయ్యేది మాత్రం పక్కా. ఎందుకంటే ర్యాపిడో దాని గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. కానీ హాఫ్ హెల్మెట్ పెట్టుకుని ఎవడం దొరికినారా అంటే ఏంలే హాఫ్ హెల్మెట్ పెట్టుకుందాం, 100 రూపాయలు ఇస్తే దొరుకుతుందిలే, పెట్టుకొని బండి వదలాలని చెప్పేసి అనుకోవచ్చు. హాఫ్ హెల్మెట్ పెట్టుకొని దొరికినారంటే కానీ బండి అనేది సీజ్ అవుతుంది, కేసు లేకుండా కూడా సీజ్ అవుతుందని చెప్పేసి మాత్రం పక్క అయితే కంపల్సరీగా అయితే చెప్పేశారు. హాఫ్ హెల్మెట్ పెట్టుకొని, ఎందుకంటే మీ సేఫ్టీ గురించి వాళ్ళైతే ప్రతి ఒక్క రూల్స్ అయితే తీసుకొచ్చారు. మీరు సేఫ్గా వెళ్ళండి, మీ వెనకంటే వచ్చి మీ కస్టమర్ను కూడా సేఫ్గా తీసుకెళ్ళాలని చెప్పేసి ర్యాపిడోలో కూడా నేను మరీ అయితే కోరుతున్నాను. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట అంటే కానీ అయితే క్షమించండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏ చింత లేకుండా డెలివరీ అయితే చేసుకోవచ్చు. కానీ రేపటి వరకు వచ్చేప్పటికి యూనిఫామ్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు నార్మల్గా మీరు యూనిఫామ్ వేసుకొని చేసి మీకు కూడా బోర్ కొట్టుంటుంది. మంచి కలర్ఫుల్ బట్టలు అయితే వేసుకొనేసి డెలివరీ అయితే చేయండి. ఎందుకంటే మీరు కూడా కొంచెం చాలామంది అనుకుంటారు డెలివరీ బాయ్ చీప్గా అయితే చూస్తుంటారు కదా, ఆ చీప్ అనేది కాదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన పని వాడు చేసుకుంటున్నాడు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు తింటున్నావు. ఒక డబ్బు అయితే నువ్వు తినట్లేదు, దొంగదానం చేయట్లేదు, నువ్వు కష్టపడి తింటున్నావు. అందుకని చెప్పేసి నీకు 4వ తారీఖు వరకు టైం ఉంది. అంటే ఈరోజు వచ్చేప్పటికి మండే, రేపు ట్యూస్డే, 4వ తారీఖు, రేపు కూడా నీకైతే టైం ఉంది. మంచి బట్టలు వేసుకొనేసి బిందాస్గా అయితే డెలివరీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నా. ఈ వీడియో అయితే ఇక్కడికి అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు అయితే వెళ్ళలేదు, బండి అయితే సర్వీస్కి అయితే ఇచ్చాను. సెకండ్ సర్వీస్ నాది ఆల్రెడీ 3000 అయితే తిరిగింది కదా, నేను వీడియోలు చూసింటారు. అందుకని చెప్పి సర్వీస్కి అయితే ఇచ్చాను వెహికల్. అందుకని చెప్పేసి అయితే నేను ఈరోజు అయితే వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అందుకే టాటా, లవ్ యూ, బాయ్ ఆల్.